వెల్కమ్ టు శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ మెటీరియల్ జారీని విలువ కట్టే పద్ధతులు. అంటే మెటీరియల్ విలువ కట్టే పద్ధతులు. మనం ఏం చేస్తామంటే కొన్ని సందర్భాల్లో మెటీరియల్స్ని మనం జారీ చేయాల్సి ఉంటుంది. అంటే అభ్యర్థన పత్రం మేరకు మెటీరియల్స్ని ఇతరులకు జారీ చేయవలసి ఉంటుంది. అంటే మనం నేర్చుకునేది ఏంటంటే స్టోర్స్ మేనేజ్మెంట్. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. స్టోర్స్ మేనేజ్మెంట్లో స్టోర్స్ ఆవర్జాలను తయారు చేయబోతున్నాం. స్టోర్స్ ఆవర్జాలను మనం జనరల్గా మెథడ్స్ ఉన్నాయి, ఇందులో పద్ధతులు, మెటీరియల్ జారీ విలువ పెట్టే పద్ధతులు అని. అవి కొన్ని ముఖ్యమైన పద్ధతులు మనం డిస్కస్ చేద్దాం. అట్లో లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫిఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్ అని ఉన్నాయి. వీటి తెలుగులో చెప్తే మొదటిగా వచ్చినది మొదటిగా జారీ చేయడం ఫిఫో పద్ధతి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. ఏదైతే మన స్టోర్లోకి మెటీరియల్ ముందుగా వస్తుందో జారీ సమయాల్లో ఆ మెటీరియల్ ముందుగా జారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, చివరిగా ఏదైతే మన స్టోర్లోకి వస్తుందో దాన్ని ముందుగా జారీ చేసిన పద్ధతి అనమాట. సింపుల్ యావరేజ్, సామాన్య సగటు పద్ధతి, సగటు ధర పద్ధతి, వెయిటెడ్ యావరేజ్ మెథడ్, భారత సగటు ధర పద్ధతి అని చెప్పేసి 4 పద్ధతులు, ముఖ్యమైన పద్ధతులు మనం చెప్పుకుంటాం. అయితే వీటిలో మనం ముందుగా ఫిఫో పద్ధతికి సంబంధించి స్టోర్స్ ఆవర్జాలు, ఫిఫో పద్ధతిని ఉపయోగించి స్టోర్స్ ఆవర్జాలు తయారు చేద్దాం. దానికి సంబంధించి ఒక ప్రాబ్లం మీకు ఇవ్వడం జరుగుతుంది. నేను బోత్ మీడియంలో చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. అయితే దానికి సంబంధించి ఒక ప్రాబ్లం నేను ఇస్తాను. క్రింది వివరాల ఆధారంగా స్టోర్స్ ఆవర్జాలు ఫిఫో పద్ధతిని ఉపయోగించి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిని ఉపయోగించి మనం తయారు చేద్దాం. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిని ఉపయోగించి స్టోర్స్ ఆవర్జాలను తయారు చేద్దాం. అయితే దానికి సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. జనవరి 1, 2019, జనవరి 1, 2019 ప్రారంభపు నిల్వ 500 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్ 4 రూపాయలు చొప్పున, ఒక్కొక్క యూనిట్ 4 రూపాయలు చొప్పున. బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ 500 యూనిట్స్ అట్ ది రేట్ 4 రూపీస్ పర్ యూనిట్. ఓకే. సెకండ్ వన్, జాన్ 4, ఇష్యూయింగ్ యూనిట్స్ 200, జారీ చేసిన యూనిట్లు 200 యూనిట్లు అనమాట. మీరు కేర్ఫుల్గా నోట్ చేసుకోండి, బోత్ మీడియంస్. జనవరి 5, అమ్మకందారు నుంచి వచ్చినది 200 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్ 4.25 రూపీస్, అంటే 4 రూపాయలు 25 పైసలు అనమాట. దీనికి ఇంగ్లీష్ మీడియంలో రిసీవ్డ్ ఫ్రమ్ సెల్లర్స్, రిసీవ్డ్ ఫ్రమ్ సెల్లర్స్ 200 యూనిట్స్ అట్ ది రేట్ 4.25 అనమాట. నెక్స్ట్ జనవరి 10, ఇష్యూ యూనిట్స్ 400, జారీ చేసినవి 400 యూనిట్లు. జనవరి 12 మళ్ళీ రిపీట్, రిసీవ్డ్ ఫ్రమ్ సప్లయర్స్, రిసీవ్డ్ ఫ్రమ్ సప్లయర్స్, అమ్మకందారు నుంచి వచ్చినవి 150 యూనిట్స్, 150 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్ 4 రూపాయలు 10 పైసలు. నెక్స్ట్ వన్, జాన్ 15, జనవరి 15 జారీ చేసినవి 100 యూనిట్లు. 19 జనవరి జారీ చేసినవి తిరిగి 100 యూనిట్లు ఇచ్చారు, నోట్ చేయండి. నెక్స్ట్ జాన్ 20, జనవరి 20 రిసీవ్ ఫ్రమ్ సప్లయర్స్, అమ్మకందారు నుంచి వచ్చినవి 300 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్ 4 రూపాయలు 50 పైసలు, పర్ యూనిట్ 4.50. నెక్స్ట్ జనవరి 25 అమ్మకందారు నుంచి వచ్చినవి రిసీవ్ ఫ్రమ్ సెల్లర్స్ 400 యూనిట్స్, యూనిట్ ఒక్కొక్కటి 4 రూపీస్, పర్ యూనిట్ 4 రూపీస్ అనమాట. జనవరి 26 ఇష్యూయింగ్ యూనిట్స్ 200 యూనిట్స్, జారీ చేసినవి 200 యూనిట్లు. జనవరి 30 జారీ చేసినవి 250 యూనిట్లు అనమాట, 250 యూనిట్స్ లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇది. మనం ఇప్పుడు ఈ యూనిట్స్ జారీకి సంబంధించి మనం ఒక ప్రొఫార్మాలో చూసినట్లయితే ఫిఫో పద్ధతిని ఉపయోగించి ఒక పద్ధతి ప్రకారం చేసేటప్పుడు ఒక టేబుల్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఆ టేబుల్ నేను డ్రా చేస్తాను, మీరు ఒకసారి గమనించాలి. ఇలా క్లియర్గా చూడండి. తేదీకి సంబంధించి ఒక లైన్ డ్రా చేయాలి. అట్ ద సేమ్ టైం పర్టికులర్స్కి సంబంధించి ఒక లైన్. మిగతా పార్ట్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. మిగిలినటువంటి స్పేస్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఎందుకనేది తర్వాత చెప్తాను. ఆ పార్ట్స్ ఏమని మీకు ఆల్రెడీ తెలుసు. వాటిలో హారిజాంటల్గా ఇంకో లైన్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత మొదటి దాన్ని డేట్ కేటాయించండి, తేదీ, బోత్ మీడియంస్ కోసం. రెండవది పర్టిక్యులర్స్,
వివరాలకు సంబంధించి ఒక కాలమ్ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మనం డివైడ్ చేసినటువంటి 3 పార్ట్స్ని 3 ఈక్వల్ పార్ట్స్ని మనం చూసినట్లయితే మళ్ళీ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. ఒక అడ్డుగా ఒక గీతను డ్రా చేసిన తర్వాత వీటిలో మళ్ళీ ఒక్కొక్క పార్ట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇది కూడా 3 పార్ట్స్ డివైడ్ చేయండి. ఇలా 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత మనం చూద్దాం. వీటికి మొదటిది రిసీవ్డ్ సంబంధించింది. మనం ఏదైనా సరే అవతల వ్యక్తి నుంచి ఇప్పుడు చూడండి, రిసీవ్డ్ ఫ్రమ్ సప్లయర్స్ నుంచి మనం తీసుకుంటాం సరుకు మన స్టోర్లో తెచ్చుకుంటాం. అటువంటి వివరాలు ఏమైనా నమోదు చేయాల్సి ఉంటే ఈ కాలంలో నమోదు చేయాలి. కాబట్టి దీనికి ప్రత్యేకించి రిసీవ్డ్ లేదా వచ్చినది అని చెప్పేసి ఒక ప్రత్యేక కాలంని ఏర్పాటు చేసుకోవాలి. దీనిలో పరిమాణం అంటే ఎంత మనం తెచ్చాం, క్వాంటిటీ ఏ రేటుకి తీసుకొచ్చాం, రేటు, మొత్తము అంటే పెర్ యూనిట్ ఎంత, టోటల్ యూనిట్ ఎంత అని చూపిస్తుంది. ఒక పెర్ యూనిట్ అయితే ఎంత, టోటల్ ఎంత, మొత్తం మనం తెచ్చిన యూనిట్లో మొత్తం ఎంత అనేది ఒక కాలం. తర్వాత మనం ఇతరులకి జారీ చేయవలసి ఉంటుంది. మన స్టాక్, మన దగ్గర ఉన్నటువంటి స్టోర్లో ఉన్నటువంటి స్టాకు ఇతరులకు మనం పంపించాలి. అలాంటి సందర్భాల్లో వాటి కోసం ఒక ప్రత్యేకించి ఇంకో కాలంని మనం ఏర్పాటు చేసాం. అది ఇష్యూ కాలం. దీన్నే జారీ అని చెప్పేసి అంటారు తెలుగులో. దీన్ని కూడా సేమ్ పరిమాణం, ఎంత పరిమాణం జారీ చేసాం, అట్ ద సేమ్ టైం రేటు, ఏ రేటుకి జారీ చేసాం, తర్వాత మొత్తం వేడి ఎంత అంటే దాని యొక్క మొత్తం విలువ ఎంత అనేది మనం. తర్వాత లాస్ట్ చివరిగా నిల్వ. మనం అన్ని జారీ చేయగా మన దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ అంతా చూసుకోవాలి. బ్యాలెన్స్ వీటికి కూడా సేమ్ పరిమాణం అంటే ఎంత పరిమాణం మన ఉంది, క్వాంటిటీ, రేటు, ఏ రేట్లు ఉన్నాయి, బ్యాలెన్స్, టోటల్ అమౌంట్ మొత్తం. ఇలా వేసిన తర్వాత టేబుల్ యొక్క టాప్లో చివరిలో అంటే పైన మనం ఏ పద్ధతిలో చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని మెన్షన్ చేయాలి. మనం స్టోర్స్ ఆవర్జాను తయారు చేస్తున్నాం. స్టోర్స్ లెడ్జర్, స్టోర్స్ ఆవర్జా ఏ పద్ధతిలో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫిఫో పద్ధతిలో. ఏ పద్ధతి, ఫిఫో పద్ధతిలో మొదటిగా వచ్చినది మొదటిగా జారీ చేస్తాను అనే పద్ధతిలో ఆ నియమం ప్రకారం మనం జారీ చేస్తున్నాం. అయితే ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్ ని ఈ పద్ధతి ప్రకారం మనం నమోదు చేస్తే మొదటిగా ట్రాన్సాక్షన్ చదువుతాం చూడండి కేర్ఫుల్గా. జనవరి 1. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదువుదాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 1, 2019. జాన్ ఫస్ట్ 2019. ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్రారంభపు నిల్వ 500 యూనిట్లు ఉంది. ఒక్కొక్క యూనిట్ 4 రూపాయలు చొప్పున. ఓపెనింగ్ బ్యాలెన్స్ 500 యూనిట్స్ అట్ ది రేట్ 4 రూపీస్. 400 రూపాయలు 500 యూనిట్లు అనే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి తేదీ 2019 జనవరి 1, జాన్ ఫస్ట్ 2019. ఏంటి ఇక్కడ వివరాల్లో అది మనం ఇష్యూ అవుతుందా లేకపోతే రిసీవ్ చేసుకుంటున్నామా లేకపోతే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనం మెన్షన్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇది మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్. తెచ్చిన నిల్వ ఆల్రెడీ మన స్టోర్లో ఉన్నది. తెచ్చిన నిల్వ ఇక్కడ ఓపెనింగ్ లేదా బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ BYD అని చెప్పేస్తాం. అయితే ఈ అమౌంట్ ఎక్కడ తీసుకెళ్ళాలి, ఈ ట్రాన్సాక్షన్స్ సంబంధించి విలువలు ఎక్కడ వేయాలంటే ఇది రిసీవ్స్. మనం ఏదో రిసీవ్ చేసుకుంటే ఆల్రెడీ మన స్టోర్లో ఉంది కాబట్టి దీంతో మన సంబంధం లేదు. క్వాంటిటీకి సంబంధించి ఇక్కడ చూడండి, జారీకి సంబంధించి ఇటువంటి జారీలు మనం అటెండ్ చేయలేదు. ఏం చేసాం, ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకొచ్చాం. ముందు మన దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి ఎంత 500 యూనిట్స్ పర్ కాస్ట్, యూనిట్ కాస్ట్ 4 రూపీస్, టోటల్ కాస్ట్ వచ్చేమో 2000. ఎలా వచ్చింది 2000 అంటే
యూనిట్ టోటల్ యూనిట్ కాస్ట్ ని పెర్ యూనిట్ తో ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిందే టోటల్ యూనిట్, టోటల్ కాస్ట్ అన్నమాట. ఓకే, మీరు గమనించండి, మొత్తం యూనిట్లను యూనిట్ రేట్ ఒక యూనిట్ రేట్ తో గుణిస్తే మనకి టోటల్ యొక్క మొత్తం యూనిట్ యొక్క విలువ అనేది మనకు రావడం జరుగుతుంది. అది మొదటి ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ నెంబర్ 2 చూద్దాం. జనవరి 4 జారీ 200 యూనిట్లు జారీ చేయడం జరిగింది. ఇష్యూయింగ్ యూనిట్స్ 200. అవి జారీ అనేది ఎలా ఇస్తామంటే మనం ఏ పద్ధతిలో అయితే ఉపయోగిస్తున్నామో ఆ పద్ధతి ప్రకారం జారీ చేయాలి. మనం ఉపయోగిస్తున్న పద్ధతి ఏంటంటే FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ముందుగా స్టోర్లోకి ఏదైతే వచ్చిందో స్టాక్, ఆ స్టాక్ని మనం జారీ చేయాలి. అయితే మనం ఇక్కడ అన్ని యూనిట్లు మనకు లేకపోతే అన్ని స్టాక్లు ఒకే ఒక్క ఉంది, అది కూడా 500 యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్ ముందుగా జారీ చేస్తాం. ఎన్ని అడిగారు జారీ చేయాలంటే 200 యూనిట్స్ అడిగారు. మనకి ఇక్కడ జారీ చేయడానికి వెసులుబాటు ఉంది కాబట్టి జారీ చేయొచ్చు. 500 యూనిట్స్ ఆల్రెడీ స్టోర్లో ఉన్నాయి కాబట్టి జారీ చేయొచ్చు. ఆ ట్రాన్సాక్షన్ నేను ఇక్కడ నోట్ చేస్తాను, ఒకసారి మీరు గమనించండి. 2019 Jan 4 ఇష్యూ, దీన్ని జారీ అంటారు తెలుగులో. ఇక్కడ రిసీవ్ చేస్తే కాబట్టి రిసీవ్డ్ క్వాంటిటీ మనకు అవుతుంది. జారీ చేస్తున్నాం కాబట్టి 500 యూనిట్స్ లో 200 యూనిట్స్ జారీ చేద్దాం. 4 రూపీస్ రేట్ చొప్పున 800 యూనిట్స్, 800 రూపీస్ సంబంధించిన సరుకు మనం జారీ చేస్తున్నాం. ఇప్పుడు మనం వచ్చి బ్యాలెన్స్ లో చెక్ చేస్తే 500 యూనిట్స్ లో 200 యూనిట్స్ ఆల్రెడీ ఇష్యూ చేశాం కాబట్టి మిగిలినవి 300 యూనిట్స్. యూనిట్ పర్ కాస్ట్ 4 రూపీస్, 1200 రూపీస్ స్టాక్ మన దగ్గర ఉంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేటప్పటికి జాన్ 5 అమ్మకందారు నుంచి వచ్చిన రిసీవ్డ్ ఫ్రమ్ సెల్లర్స్ 200 యూనిట్స్, యూనిట్ పర్ కాస్ట్ 4 రూపీస్ 25 రూపీస్, సారీ 4 రూపీస్ 25 పైస్. అయితే ఇక్కడికి వచ్చినప్పటికి రిసీవ్ చేస్తున్నాం కదండి, అంటే మన స్టోర్లోకి వస్తున్నాయి. రిసీవ్ సంబంధించిన కాలం అడిషనల్ గా యాడ్ చేసి ఉన్నాయి కాబట్టి జాన్ 2019 జాన్ 5th రిసీవ్డ్ వచ్చినప్పటికి అంటే వచ్చినది అని రాయాలి తెలుగులో. వచ్చినది ఎంత వచ్చిందండి? 200 యూనిట్స్ వచ్చినాయి స్టోర్లోకి. యూనిట్ పర్ కాస్ట్ 4 రూపీస్ 25 పైస్. దీని యొక్క మొత్తం విలువ మల్టిప్లికేషన్ చేస్తే 850 అయింది. ఎంతండి? 850 రూపీస్, 850 రూపాయలు అయింది. అయితే జారీ లేదు ఆ డేట్ కాబట్టి జారీ కావాలని ఎంట్రీ చేసుకుందాం. స్టాక్ చూసినట్లయితే 300 యూనిట్స్ 4 రూపీస్ చొప్పున 1200. నెక్స్ట్ కొత్త స్టాక్ 200 వచ్చింది 4 రూపీస్ 25 పైస్ చొప్పున, దాని విలువ 850. రెండు కలిపితే 12050, 2050, 2050 రూపీస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. జాన్ 10th ఇష్యూ, జనవరి 10వ తారీఖున ఇష్యూ జరిగింది, అంటే జారీ చేశాం అన్నమాట. జారీ ఎన్ని యూనిట్లు అంటే 400 యూనిట్స్ జారీ చేశారన్నమాట. 400 యూనిట్స్ జారీ చేయాలంటే మన దగ్గర 400 యూనిట్స్ ఉన్నాయా లేదా ఒకసారి స్టాక్ చెక్ చేస్తే ఎస్, ఫస్ట్ వచ్చినవి ఒక 300 యూనిట్స్ ఉన్నాయి, సెకండ్ 200 యూనిట్స్ ఉన్నాయి, మొత్తం 500 యూనిట్స్ ఉన్నాయి జారీ చేయడానికి. వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ ఎంత అంటే 400 యూనిట్స్ జారీ చేయమని అడిగారు కాబట్టి మన దగ్గర ఉన్నాయి కాబట్టి జారీ చేయొచ్చు. కానీ ఏ విధంగా జారీ చేస్తామంటే ముందుగా స్టోర్లోకి ఏ సరుకు అయితే వచ్చిందో ఆ సరుకునే మనం జారీ చేస్తాం, మెటీరియలే జారీ చేస్తాం. కాబట్టి 300 యూనిట్స్ ఫస్ట్ దగ్గర తీద్దాం, తర్వాత చాలకపోతే తర్వాత వచ్చినటువంటి సరుకు నుంచి మనం జారీ చేద్దాం. 2019 జనవరి 10 జాన్ 10th ఇష్యూ జారీ. ఎన్ని యూనిట్లు అండి? ఇది ఇష్యూ కాబట్టి మనకి రిసీవ్డ్ కాల్తో సంబంధం లేదు. ఎన్ని యూనిట్స్? 400 యూనిట్స్. 300 యూనిట్స్ ముందుగా జారీ చేస్తే 4 రూపీస్ చొప్పున 1200 అయింది. నెక్స్ట్ ఇంకా 400 ఇంకా 100 బ్యాలెన్స్ ఉంది కాబట్టి 200లో మనం ఇవ్వండి 4 రూపీస్ 25 పైస్ చొప్పున 425 రూపీస్ అయింది. ఈ రెండు కలిపితే 1620 రూపాయలు. ఇప్పుడు స్టాక్ చెక్ చేద్దాం. 300 యూనిట్స్ ఆల్రెడీ ఇష్యూ చేస్తాం కాబట్టి ఎటువంటి స్టాక్ లేదు. 200లో 100 మిగిలినాయి, 4 రూపీస్ 25 పైస్ చొప్పున టోటల్ అమౌంట్ 425 రూపీస్ స్టాక్ అనేది మిగిలింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు జనవరి 12 జాన్ 12 రిసీవ్డ్ ఫ్రమ్ సప్లైస్. అమ్మకం దాని నుంచి వచ్చిందంటే రిసీవ్డ్ అయ్యాలి. 2019 జనవరి 12 రిసీవ్డ్
రిసీవ్డ్ వచ్చినది ఎంత వచ్చిందండి 150 యూనిట్స్ వచ్చినాయి. యూనిట్ పర్ కాస్ట్ 4 రూపీస్ 10 పైస్ 4 రూపీస్ 10 పైస్. అట్ ద సేమ్ టైం టోటల్ వచ్చేమో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 615 రూపాయలు సరుకు అనేది రావడం జరిగింది. 615 రూపాయలు. ఇక్కడ ఇష్యూ ఎటువంటిది లేదు కాబట్టి ఇష్యూని క్లోజ్ చేస్తున్నాం. ఓల్డ్ స్టాక్ ఇక్కడ స్టాక్ చెక్ చేసినట్లయితే పాతది ఉంది 4 రూపీస్ 25 పైస్ చొప్పున 425. అట్ ద సేమ్ టైం న్యూ స్టాక్ వచ్చేమో కొత్తగా మనకు వచ్చింది 150 యూనిట్స్ 4 రూపీస్ 10 పైస్. ఇది 615 కదండి, రెండు కలిపితే 1040 అన్నమాట. 1040 రూపాయలు విలువ కలిగినటువంటి సరుకు మనకి రావడం జరిగింది. 1040 రూపాయల సరుకు మనకి రావడం జరిగింది. నెక్స్ట్ చూస్తే జనవరి 15 2019 జనవరి 15 ఏం జరిగింది? ట్రాన్సాక్షన్ అంటే ఇష్యూ జరిగిందండి. రిక్వెస్ట్ వచ్చింది, అభ్యర్థన పత్రం వచ్చింది. ఎంత? 100 యూనిట్స్ కావాలని చెప్పేసి మనకి రిక్వెస్ట్ వచ్చింది. అయితే 100 యూనిట్స్ అనేవి మనం ఒకసారి చూసినట్లయితే జనవరి 15 100 యూనిట్స్ చూద్దాం, ఉన్నాయో లేవో చూద్దాం. చెక్ చేసిన తర్వాత మనం ఇవ్వాలి. 100 యూనిట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ ఫస్ట్ నుంచి 100 యూనిట్స్ ఉన్నాయి, తర్వాత 150 యూనిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇష్యూ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇష్యూ జారీ, ఇది మన సంబంధం లేని కోణం. ఇప్పుడు ప్రస్తుతానికి 100 యూనిట్లు పొందినటువంటి ఫిఫో పద్ధతి కాబట్టి 4 రూపీస్ 25 పైస్ 425. ఇప్పుడు స్టాక్ చెక్ చేసినట్లయితే 100 యూనిట్స్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కదండి బయటికి. ఇప్పుడు మిగిలిన స్టాక్ మాత్రం 150 మిగిలింది. 4 రూపీస్ 10 పైస్ చొప్పున 615 రూపాయల సరికి మాత్రమే మనకి స్టోర్ రూమ్ లో మిగిలింది, మన స్టోర్ లో మిగిలింది. అయితే నెక్స్ట్ జనవరి 19 మళ్ళీ ఇష్యూ జరిగింది. ఇష్యూ ఎంతంటే 100 యూనిట్స్ రిక్వెస్ట్ వచ్చింది. మనం 100 యూనిట్స్ కి ఇష్యూ చేయాలి. స్టాక్ ఉన్నాయి కదండి, 150 యూనిట్స్ ఇద్దాం. 2019 జనవరి 19 ఇష్యూ జారీ. ఎన్ని యూనిట్స్ అండి? 100 యూనిట్స్ జారీ చేయమని. 150లో 100 యూనిట్స్ జారీ చేద్దాం. 410కి 4.10 టోటల్ అమౌంట్ వచ్చి 410. ఇప్పుడు స్టాక్ చెక్ చేస్తే 150లో 100 యూనిట్స్ జారీ ఇష్యూ చేస్తాం కాబట్టి మిగిలినవి 50 యూనిట్స్ 4 రూపీస్ 10 పైస్ చొప్పున 205 రూపాయలు మాత్రమే స్టాక్ మిగిలింది మనకి. నెక్స్ట్ జనవరి 20 రిసీవ్డ్ ఫ్రమ్ సప్లయర్స్, అమ్మకందారు నుంచి వచ్చినవి. జనవరి 20 రిసీవ్డ్ ఫ్రమ్ సప్లయర్స్ వచ్చినది. ఎంత వచ్చిందండి? 300 యూనిట్స్ వచ్చినాయి. 4.50 అంటే 4 రూపాయల 50 పైసలు చొప్పున ఒక్కొక్క యూనిట్. అవి చూపిద్దాం. 300 యూనిట్స్ 4.50 చొప్పున దీన్ని టోటల్ అమౌంట్ వచ్చే 1150 రూపాయలు. 300 into 4.50 1350. అయితే ఇష్యూ ఎటువంటిది ఆ రోజు లేదు. పాస్ స్టాక్ ఒకసారి చెక్ చేసినట్లయితే బ్యాలెన్స్ 50 4.10 చొప్పున 205 రూపాయల సరుకు. అట్ ద సేమ్ టైం న్యూ స్టాక్ వచ్చేమో 300 యూనిట్స్ వచ్చేమో దాని రేట్ వచ్చేమో 4.50 దాని టోటల్ అమౌంట్ వచ్చి 1350 అమౌంట్. అయితే వీటి యొక్క పూర్తి విలువ ఎంత? 1555 1550 రూపాయల స్టాక్ అనేది మనకి ప్రస్తుతం ఉంది. నెక్స్ట్ వచ్చేమో డేటు జనవరి 25 2019 జాన్ 25 ఏం జరిగింది? రిసీవ్ ఫ్రమ్ సప్లైస్. మళ్ళీ మనం రిసీవ్ చేసుకున్నాం సప్లైస్ నుంచి. ఎంత? 400 యూనిట్స్ కాబట్టి 400 యూనిట్స్ రేట్ వచ్చే 4 రూపీస్ చొప్పున. ₹400 చొప్పున 1600 స్టాక్ మనకు వచ్చాం మన స్టోర్లోకి. పాస్ స్టాక్ ఎంత ఉందండి? స్టాక్ చెక్ చేసుకుంటే బ్యాలెన్స్ 51.40 4.10 చొప్పున. అట్ ది సేమ్ టైం ద టోటల్ అమౌంట్ 205. తర్వాత 300 యూనిట్స్ వచ్చినాయి 4.50 చొప్పున 1350. తర్వాత న్యూ స్టాక్ 4 రూపీస్ చొప్పున 1600. టోటల్ చేసినట్లయితే టోటల్ యొక్క అమౌంట్ 3155 3155. ఓకే
155 రూపీస్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. జనవరి 26th ఇష్యూయింగ్ యూనిట్స్ వచ్చేమో 200 యూనిట్స్ జారీ చేయమని చెప్పాడండి. 2019 జనవరి 26th ఇష్యూ ఏంటండి 200 యూనిట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. మనకి ఈ కాలంతో సంబంధం లేదు, రిసీవ్డ్ ఎందుకంటే ఇష్యూ చేస్తున్నాం కాబట్టి. 50, 300 + 4 3 డిఫరెంట్ స్టాక్స్ ఉన్నాయి మన దగ్గర, 3 డిఫరెంట్ రేట్లు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ముందుగా జారీ చేసే పద్ధతి కాబట్టి 50 రూపీస్ రేట్ చొప్పున ముందుగా జారీ చేద్దాం. ఆ 50 రూపీస్ రేట్ ఏంటండి, ఎన్ని యూనిట్స్ అంటే 200 యూనిట్స్ జారీ చేయమని చెప్పాడు. ఆ 50 యూనిట్స్ ముందుగా ఇచ్చేద్దాం. 50 యూనిట్స్ 4 రూపీస్ 10 పైస్ చొప్పున 205. అట్ ది సేమ్ టైం ఇంకా 150 యూనిట్స్ మనం బాకీ ఉన్నామండి. బాకీ యూనిట్స్ జారీ చేయాల్సి ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి, మరొకసారి చెప్తాను. 50 రూపీస్ ఇచ్చా 200 స్టాక్స్ ముందుగా 50 యూనిట్స్ స్టాక్ ముందు ఉంది, అది ఇచ్చేసాం. 4 రూపీస్ 10 పైస్ చొప్పున 205. అట్ ది సేమ్ టైం ఇంకా 150 యూనిట్స్ మనం ఇవ్వాల్సి ఉంది, జారీ చేయాల్సింది కాబట్టి 150 యూనిట్స్ అనేవి 300 యూనిట్స్ నుండి జారీ చేయండి. 300 యూనిట్స్ రేట్ వచ్చేమో 4.50 చొప్పున. ఈ అమౌంట్ వచ్చేమో ఎంత ఉంది, 675. ఈ రెండు కలిపితే 880. ఓకేనండి. ఇప్పుడు ఒకసారి మనం బ్యాలెన్స్ చెక్ చేసుకున్నట్లయితే 50 యూనిట్స్ ఆల్రెడీ ఇష్యూ అయిపోయినాయి కాబట్టి అది అరేంజ్ అయిపోతుంది. 300 యూనిట్స్ 150 యూనిట్స్ మాత్రం మిగిలినాయి కాబట్టి 150 యూనిట్స్ 4.50 చొప్పున 4.50 చొప్పున 675 మిగిలింది. అట్ ది సేమ్ టైం 400 యూనిట్స్ అలాగే ఉన్నాయి మన దగ్గర, 4 రూపీస్ చొప్పున 1600. టోటల్ వచ్చేమో 2275 ఈ మిగిలింది. అయితే ఒక్కసారి చూడండి, మీకు ఇంకా సమ్ అనేది కంప్లీట్ అవ్వలేదు. స్పేస్ చాలక నేను పైన ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీరు నోట్ చేసుకుంటే ముందు 2 ట్రాన్సాక్షన్స్ నేను అరేంజ్ చేస్తాను, మీరు అది గమనించండి. దాని కంటిన్యూషన్ అనేది పైన నేను రాయడం జరుగుతుంది. అయితే మనం చూడండి ఒకసారి, మనకి లాస్ట్ ఈ ట్రాన్సాక్షన్ వచ్చినప్పటికి 2275 రూపీస్ స్టాక్ మాత్రం మిగిలింది. అంటే యూనిట్స్ వచ్చినప్పటికి 150 యూనిట్స్ ప్లస్ 400 యూనిట్స్ 4 రూపీస్ 50 పైస్ చొప్పున 4 రూపీస్ చొప్పున మిగిలాయి. అయితే లాస్ట్ ట్రాన్సాక్షన్ ఒకసారి మనం చూస్తే జనవరి 30 ఇష్యూ యూనిట్స్ అమ్మ 250 యూనిట్స్ 250 యూనిట్లు జారీ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ వచ్చింది, అభ్యర్థన పత్రం వచ్చింది. మనం జారీ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి జారీ చేద్దాం. 150 యూనిట్స్ ఉన్నాయి, 400 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి జారీ చేస్తే 2019 Jan 30 ఇష్యూ ఎన్ని యూనిట్స్ 200 యూనిట్స్ జారీ చేయమని చెప్పాడు కాబట్టి ఇక్కడ క్వాంటిటీ మనకు దీంతో సంబంధం లేదు, రిసీవ్డ్తో సంబంధం లేదు, వచ్చిన దాంతో సంబంధం లేదు, కేవలం ఇష్యూ మాత్రమే. యూనిట్ 200 కాబట్టి 250 యూనిట్స్ లో మనం జారీ చేయాలి కాబట్టి ఫస్ట్ ముందుగా ఉన్నటువంటి 150 యూనిట్స్ లో మనం జారీ చేద్దాం. ఎంత రేట్ అంటే 150 యూనిట్స్ కి 4 రూపీస్ 50 దాని టోటల్ అమౌంట్ 675. అట్ ది సేమ్ టైం 150 యూనిట్లు ఇచ్చాం కదండి, 250 ఇంకెంత ఇవ్వాలి, 100 యూనిట్లు ఇవ్వాలి. ఆ 100 యూనిట్లు అనేవి 400 యూనిట్స్ లో ఇవ్వండి. 400 యూనిట్స్ లో 4 రూపీస్ చొప్పున 400 1075 రూపీస్ స్టాక్ మనం జారీ చేస్తున్నాం. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి స్టోర్ ఎంత మిగిలిన చూస్తే 150 అనేది ఆల్రెడీ ఇష్యూ చేస్తాం, అందులో ఇంకేమీ లేవు. 400 లో 100 కూడా ఇష్యూ చేస్తాం, ఇంకా మిగిలిన 300 యూనిట్స్ 4 రూపీస్ చొప్పున 1200 స్టాక్ మిగిలింది. ఇప్పుడు మనం గమనించినట్లయితే మన స్టోర్స్ మేనేజ్మెంట్ లో స్టోర్స్ లెక్చర్ లో మనకి మిగిలినటువంటి స్టాక్ ఎంత అంటే 300 యూనిట్స్ మిగిలాయి, 4 రూపీస్ చొప్పున మొత్తం కలిపి 1200 రూపాయల స్టాక్ మాత్రం మిగిలింది. థ్యాంక్ యూ వెరీ మచ్.